హ్యావ్ యోర్స్, బీ హెల్దీ, బీ వెల్దీ. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను చాలా బాధాకరంగానే ఈ వీడియోని చేస్తున్నానండి. నవేడేస్ బయట పిల్లలు చాలా దారుణంగా తయారవుతున్నారు. ఒక డిసిప్లిన్ లేదు, ఒక మాట తీరు బాగలేదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం చాలా దారుణంగా ఉంటుంది. దీనివలన పిల్లలు ఒక ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు అయితే వాళ్ళ బిహేవియర్ చాలా చాలా దారుణంగా ఉందండి. ఇంట్లో మనము నేర్పించలేకపోతున్నాము, అలాగే స్కూల్స్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ కూడా నేర్పించలేకపోతున్నారు. కారణం ఏంటంటే పేరెంట్స్గా మనమేనండి. మొక్కే వృంగనిది మానే వృంగు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి మంచి చెడులు నేర్పించకపోతే వాళ్ళు పెద్దయినప్పుడు బాగా ఉంటారని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? తల్లిదండ్రుల మీదే తిరగబడుతున్నారు. దానికి కారణం ఎవరండి? మనమా, సొసైటీ? అందుకే మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నట్టుగా పెంచాలి. బయట సమాజంలో కానీ మన కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఎలా ఉండాలి, ఎంత పద్ధతిలో ఉండాలి, మాటకి ఏ విధంగా విలువ ఇవ్వాలి, క్రమశిక్షణ ఏంటి, మార్నింగ్ చేయవలసింది ఏంటి, ఆఫ్టర్నూన్ చేయవలసింది ఏంటి, ఈవినింగ్ చేయవలసింది ఏంటి, ఇలా డైలీ టాస్క్ అనేది వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఎలా కెరీర్లో డెవలప్ అవుతారు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఏదైనా స్కూల్స్లో ఒక టీచర్ ఏదైనా వాడిని గసిరితే వాడు వచ్చి ఇంటికి వచ్చి చెప్తే పేరెంట్స్గా వెంటనే ఓవర్ రియాక్ట్ అయిపోతాం. అసలు కారణం ఏంటి? నీదా, టీచర్దా తప్పు? లేదా పిల్లలు ఏమైనా అన్నారా? ఇవి ఏమీ అడగడం లేదు. ముందు మన పిల్లలు మనకు ముఖ్యం. మీ వారిది కూడా ఏదో ఉండే ఉంటుంది కదండి, అవన్నీ కనుక్కోవాలి కదా. నెక్స్ట్ టీచర్స్ విషయాలకు వస్తే వాళ్ళు జస్ట్ ఒక గసిరినా సరే మనం వెళ్ళి అడిగేస్తాం, మా బాబుని ఎందుకు గసిరారు, వాడు చాలా టాలెంటెడ్ పర్సన్. టాలెంట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ముందు వాడికి డిసిప్లిన్ నేర్పించండి. అప్పుడు వాడికి వాడే బతికేస్తాడు. ఒకరిని గౌరవించలేని వ్యక్తి, ఒకడికి మాట విలువకు అర్థం లేని వ్యక్తికి ఇంకేం చెప్తామండి? వాళ్ళకి ఇంటి దగ్గర అన్ని రెస్పాన్సిబిలిటీస్ నేర్పించండి. ఎలా ఉండాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళ కబోర్డ్స్ కానీ, లేదా వాళ్ళ వస్తువులు కానీ, వాళ్ళ బుక్స్ కానీ, బట్టలు కానీ ఇలాంటివన్నీ సర్దుకోమని వాళ్ళకి చెప్పండి. తర్వాత ఇంటికి సంబంధించిన ఏవైనా పనులు ఉంటే మదర్కి, ఫాదర్కి వాళ్ళకి హెల్ప్ చేయండి. దానికి తగ్గ విధంగానే తల్లిదండ్రులుగా మనం కూడా వాళ్ళకి కొంత అమౌంట్ అనేది వేజ్ ఆఫ్ వర్క్ అనేది పర్ డేకి ఒక 5 రూపీసో 10 రూపీసో వాళ్ళ వర్క్కి తగ్గ విధంగా ఇవ్వటం నేర్పించండి. రెండోది, వాళ్ళు ఎప్పుడైతే మనీ అనేది పొందుతారో దాన్ని ఏ విధంగా సేవ్ చేయాలి, అక్కడి నుంచి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది నేర్పించండి. ఆ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ప్లాన్స్, ఒక మ్యూచువల్ ఫండ్స్ అని, ఇన్సూరెన్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయండి. షేర్ మార్కెట్లో ఏ విధంగా షేర్స్ని చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, అప్ అండ్ డౌన్స్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, వాళ్ళుగానే తెలుసుకుంటారు. కెరీర్లో సక్సెస్ అవుతారు. ఫైనాన్షియల్గా మంచి వెల్త్ని బిల్డ్ చేస్తారు, ఎవరి సపోర్టు లేకుండా. చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి అన్ని రెస్పాన్సిబిలిటీస్ నేర్పించండి. అడిగినవన్నీ కూడా కొనివ్వకుండా ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది కోరిక, ఏది అత్యవసరం, ఇలాంటి విషయాలు వాళ్ళకి నేర్పించి దాని విలువని తెలియజేయండి. ఇలా మీరు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.